అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి జూన్ 10, 11, 12 తేదీల్లో 4 రోజుల్లో కూడా మీ జీవితంలో ఎందుకు అంత కీలకమో మీకు ఇప్పటికే తెలియకుండానే లోపల ఒక తెలియని ఆందోళన మొదలై ఉంటుంది కదండి. మీరు ఇప్పటి వరకు చాలా సర్దుకుపోయారు. ఎవరికి ఏమీ చెప్పుకోకుండా కన్నీళ్లు ఆపుకొని మౌనంగా భరించారు. ఎదుటివారు బాగుండాలని మీరు పడిన కష్టం కానీ మీ మనసులో ఉన్న ఆవేదన కానీ ఎవరికీ అర్థం కాలేదు. ఒక్కోసారి రాత్రిపూట ఒంటరిగా పడుకున్నప్పుడు నా జీవితం ఇలానే సాగిపోతుందా, నేను అందరికీ మంచి చేస్తున్నా నాకెందుకు ఇంత అన్యాయం జరుగుతుంది, ఒక రోజైనా ప్రశాంతంగా నిద్రపోయే రోజు రాదా అని మీలో మీరు చాలాసార్లు ప్రశ్నించుకునే ఉంటారు. ఆ ప్రశ్నలకు మీ నిరీక్షణకు సమాధానం చెప్పే సమయం అయితే వచ్చేసిందండి. మన జాతక విశ్లేషణ ప్రకారం వృశ్చిక రాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. జూన్ 10 నుంచి 13 వరకు అసలు మీ జీవితంలో ఏది కొత్తగా మొదలవుతుంది, మీ నమ్మకాన్ని బొమ్మ చేసిన వారు ఎవరు మీ జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నారు, ఏ ఒక్క చిన్న నిర్ణయం మీ భవిష్యత్తును వెలిగిస్తుంది. ఈ విషయాలన్నీ కూడా వీడియోలో నేను చాలా స్పష్టంగా మీ కళ్ళ ముందు ఉంచబోతున్నామండి. ఒక చిన్న మాట, ఈ వీడియోలో ఉన్న విషయాలు చాలా లోతైనవి కాబట్టి ఎవరూ లేని చోట ప్రశాంతంగా కూర్చుని మనసు పెట్టి చివరి వరకు వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే మహాదేవుడు మీకు పంపిన ఆ అసలు సందేశం ఏంటో కూడా పూర్తిగా అర్థమవుతుంది. మీ కష్టాలు తీరబోయే సమయం ఆసన్నమైంది, సిద్ధంగా ఉండండి. అయితే నిజానికి జీవితం అంటే ఒక నది లాంటిది. రాళ్ళని ఢీకొన్నప్పుడే నది వేగం వస్తుంది. మిమ్మల్ని అవమానించినప్పుడే మీలో అసలైన కసి పుడుతుంది. మీరు నమ్మిన వారు వెన్నుపోటు పొడిచినప్పుడు, రక్తం పంచుకు పుట్టిన వారే మిమ్మల్ని మాటలతో గాయపరిచినప్పుడు మీరు పడ్డ ఆ నిశ్శబ్ద రోదన వేస్ట్ అని అనుకోకండి. ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక వజ్రాన్ని మెరిపించాలి అంటే దానిని ఎంతగా రుద్దితే అంత మెరుస్తుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ కష్టాలు, ఈ అవమానాలు మిమ్మల్ని రుద్దుతున్న వజ్రపు అడుగులు మాత్రమే. మీరు ఎవరికో మంచి చేద్దామని వెళ్తే వారు మిమ్మల్ని అపార్థం చేసుకొని తిట్టుకున్నప్పుడు మీరు కుమిలిపోయి ఉండవచ్చు. కానీ ఒక అగ్నిపర్వతం పేలడానికి ముందు ఎవరైతే నిశ్శబ్దంగా ఉంటుందో, మీ విజయానికి ముందు కూడా ఇప్పుడు మీరు అలానే నిశ్శబ్దంగా ఉన్నారు. మీరు పడ్డ ఆ తిట్లు, మీరు ఓర్చుకున్న ఆ నష్టాలు ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మీలో ఉన్న మనిషిని ఒక మహాశక్తిగా మలచడానికి వచ్చిన శిక్షణలు. చెట్టు పైకి ఎదగాలి అంటే అది మట్టిలో కూరుకుపోవాలి విత్తనం. మీరు కూడా ఇప్పుడు మట్టిలో ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ మీరు గమనించండి, మీరు పైకి ఎదగడానికి సిద్ధమవుతున్నారు అని. ఈ జూన్ 10 నుంచి 13 వరకు మీరు ఎవరి కోసమైతే కన్నీళ్లు పెట్టారో ఆ కన్నీళ్ళనే ఆయుధంగా మార్చుకొని మీ జీవితంతో తిరిగి రండి. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు రేపు మీ ఎదుగుదలను చూసి నోరు వెళ్ళబెట్టే సమయం కూడా దగ్గరలోనే ఉంది. మీరు ఇప్పుడు గెలిస్తే అది సాధారణ విజయం కాదు, కష్టాలను దాటి వచ్చిన చారిత్రాత్మక విజయం అవుతుంది. మీ గతాన్ని తలుచుకొని ఏడవడం మానేయండి. మీ భవిష్యత్తు కోసం కసిని పెంచుకోండి. గుర్తుంచుకోండి, గెలిచినవాడు కథ చెప్తాడు, ఓడినవాడు కన్నీళ్లు చెప్తాడు. మీరు కథ చెప్పేవారిగా మారే సమయం కూడా ఇదే అన్నమాట. వృశ్చిక రాశి వారు ఈ జూన్ నెలలో వస్తున్న ఈ 3 రోజులు కూడాను జూన్ 10, 11 మరియు 12 మీ జీవితంలో మామూలు రోజులు కావు. ఎందుకు ఇంత అసాధారణమో అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడ్డ కష్టాలు, ఆగిన పనులు, అడుగడుగునా ఎదురైన సమస్యలు ఇవన్నీ కూడా ఈ 3 రోజుల్లో ఒక్కసారిగా మీ కళ్ళ ముందు కదులుతాయి. కానీ ఇవి మీరు బాధపడటానికి వచ్చినవి కాదు, మీరు రాబోయే అద్భుతమైన మార్పుకు సిద్ధం కావడానికి వచ్చిన సంకేతాలు. మీ జీవితం ఇప్పుడు ఒక కీలక మలుపు దగ్గర నిలబడింది. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రతి త్యాగం వృధా కాలేదు. మీరు తెలియకుండానే గ్రహాలు మీకు అనుకూలంగా కదులుతున్నాయండి. ఈ 3 రోజుల్లో కూడా మీ మనసులోనికి వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికమైతే కాదు, అవే మీ భవిష్యత్తును నిర్ణయించే దిశా నిర్దేశాలు. ఒక చిన్న నిర్ణయం, ఒక కీలకమైన మాట, లేదంటే ఒక చిన్న అవకాశం మీ జీవితాన్ని మొత్తం కూడా కొత్త మార్గంలోనికి నడిపించగలదు. ఈ మార్పును గుర్తించి నిశ్శబ్దంగా అడుగు వేసేవారు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ప్రస్తుతం శని భగవానుడి ప్రభావం వల్ల మీ మనసుపై తీవ్రమైన ఒత్తిడి ఉండటం సహజం. బయటకు మీరు నిశ్శబ్దంగా, గంభీరంగా కనిపించినా లోపల మాత్రం నేను సరైన దారిలోనే ఉన్నానా, నా కష్టానికి ఫలితం ఎప్పుడు దక్కుతుంది, నన్ను నిజంగా అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్నలు మిమ్మల్ని నిద్రపోనివ్వవు. ఇది మీ బలహీనత కాదండి, మీలో జరుగుతున్న ఒక అంతర్గత పరిణామం. శని మీకు సహనాన్ని నేర్పుతూ ఉంటే మీ రాశి అధిపతి కుజుడు మీలోని పట్టుదలను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ 2 గ్రహాల ప్రభావం మిమ్మల్ని శాశ్వత స్థిరత్వం వైపు తీసుకెళ్లే ముందు ఒక కఠినమైన మానసిక పరీక్ష పెడుతుంది. ఈ పరీక్షలో మీరు గెలిస్తే ఆ తర్వాత వచ్చే విజయాలు మీకు ఊహించని స్థాయిలో ఉంటాయి.
ఈ జూన్ 10, 11, 12 తేదీల్లో వృశ్చిక రాశి వారికి అందరికీ దూరంగా ఒంటరిగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. ఎవరికీ చెప్పలేని భావాలు, లోపల దాచుకున్న పాత బాధలు ఒక్కసారిగా పైకి వస్తాయి. చాలామంది దీన్ని బలహీనత అనుకుంటారు, కానీ నిజానికి ఇది మీ జీవితంలో అత్యంత అవసరమైన శుద్ధి ప్రక్రియ. మీరు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించారు, వారి కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఇప్పుడు మొదటిసారిగా మీ గురించి మీరు ప్రశాంతంగా ఆలోచించుకోవాల్సిన సమయం అయితే ఇదేనండి. ఇప్పటి వరకు మీరు అందరి కోసం బతికారు, కానీ మొదటిసారి మీ గురించి మీరు లోతుగా ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. కాబట్టి బయట ప్రపంచం చేసే శబ్దం తగ్గినప్పుడు మీ మనసులో దాగి ఉన్న అసలు నిజం మీకు వినిపిస్తుంది. ఈ జూన్ 10, 11, 12 తేదీల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ రాబోయే సంవత్సరాల గమనాన్ని నిర్ణయించబోతుంది. ఈ రోజుల్లో వృశ్చిక రాశి వారికి గతం మళ్ళీ తలుపు తడుతుంది. పాత జ్ఞాపకాలు, మిమ్మల్ని బాధ పెట్టిన మనుషులు, మీరు గతంలో తీసుకున్న కఠినమైన నిర్ణయాలు అన్నీ ఒక్కసారిగా మీ కళ్ళ ముందు కదులుతాయి. ఇది యాదృచ్ఛికమైతే కాదండి, ఇదొక కర్మ ఫలితాస. మీరు గతంలో చేసిన మంచికి ప్రతిఫలం సిద్ధంగా ఉంది. అలాగే ఎక్కడైనా మీరు మౌనంగా ఉండి తప్పు జరగనిచ్చినా దాన్ని సరిదిద్దుకునే గొప్ప అవకాశం కూడా ఇదే అన్నమాట. గతాన్ని మీరు బాధతో చూస్తారా, లేక ఒక పాఠంగా తీసుకుని అవగాహనతో ముందుకు వెళ్తారా? దీనిపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ 4 రోజుల్లో కూడా మీ ఉద్యోగం లేదంటే వ్యాపారంలో బయటకు పెద్దగా మార్పులు కనిపించకపోయినా, కానీ మీలో మాత్రం ఒక కీలకమైన ప్రక్రియ మొదలవుతుంది. మీరు చేస్తున్న నిశ్శబ్ద కష్టం ఇప్పుడు గమనించబడుతుంది. ఒక చిన్న అవకాశం, ఒక కొత్త బాధ్యత, లేదంటే ఒక ఆలోచన మీ కెరియర్ దిశను మార్చే శక్తిని కలిగి ఉంటాయి. ఇప్పుడే ఫలితం కనిపించకపోయినా ఈ రోజుల్లో మీరు వేసే అడుగులే రాబోయే నెలల్లో మీకు పెద్ద విజయాలను అందించబోతున్నాయి. తొందరపడకుండా సంయమనంతో అడుగు ముందుకు వేయండి. వృశ్చిక రాశి వారికి త్వరలోనే స్థిరత్వం మరియు గౌరవం వెతుక్కుంటూ రాబోతున్నాయి. ధనం విషయంలో వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో మనసులో తెలియని ఆందోళన మొదలవుతుంది. సంపాదన ఉన్నా సరే భవిష్యత్తులో ఏమవుతుందో అనే భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయో అర్థం కాక మీరు సతమతమవుతూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ఇది నిజంగా ఆర్థిక సంక్షోభం కాదు, మీలో పెరుగుతున్న భద్రత పట్ల ఆరాటం మాత్రమే. గతంలో మీరు చేసిన కొన్ని ఆర్థిక నిర్ణయాలు ఇప్పుడు మిమ్మల్ని మరింత బాధ్యతగా ఉండమని హెచ్చరిస్తున్నాయి. మీరు లోపల పడుతున్న బాధ, మీరు అనుభవిస్తున్న ఈ నిశ్శబ్ద వేదన నాకు తెలుసు. బయటకు కఠినంగా కనిపిస్తూనే లోపల చిన్న చిన్న విషయాలకే కరిగిపోయే మీ మనస్తత్వం ఇప్పుడు ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతుంది. ఆందోళన చెందకండి, మీరు సరైన దారిలోనే ఉన్నారు. ఈ పరీక్షలు మీకు ఓటమిని ఇవ్వడానికి కాదు, మీలోని నిజమైన శక్తిని బయటకు తీయడానికి మాత్రమే. వివాహ బంధంలో ఉన్నవారికి, లేదంటే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం అండి. గురుదృష్టి మీ రాశిపై పడటం వల్ల మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న గందరగోళం నుంచి మీకు విముక్తి లభిస్తూ ఉంది. ఇది కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఆధ్యాత్మికంగా స్థిరపడటానికి మంచి సమయం. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం అకస్మాత్తు మార్పులకు సంకేతం అన్నమాట. అనవసరమైన వాదోపవాదాలకు వెళ్ళకండి. ముఖ్యంగా బంధువులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ మాట తోలడం వల్ల మనస్పర్ధలు రావచ్చు. సంయమనం పాటిస్తే సమస్య ఉండదండి. మీరు చేసే పనులకు గుర్తింపు దక్కడం ప్రారంభిస్తుంది. ఇది మీకు వచ్చిన గొప్ప అవకాశం. ఇక జూన్ 9 నుంచి కూడా శుక్రుని గమనం మారుతుంది. అంటే శుక్రుని సంచారం వల్ల ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంటే డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. మీ మనసులో ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ గతాన్ని పట్టుకొని కూర్చుంటే వర్తమానం వృధా అవుతుంది. ఈ గ్రహాల గమనం మీకు ఒకటే చెబుతుంది, నిదానమే ప్రధానం. తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎమోషనల్ అయ్యి ఎవరికి అప్పులు ఇవ్వద్దు. మీరు ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచిస్తే ఈ 4 రోజులు మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలను తీసుకోవడానికి మీకు సహకరిస్తాయి. నేను మీకు అబద్ధపు ఆశలు చూపను. కష్టపడే స్వభావం మీది. గ్రహాలు మీకు సహకరిస్తున్నాయండి. మీరు చేయాల్సింది సమయాన్ని వృధా చేయకుండా ప్రశాంతంగా మీ లక్ష్యం వైపు అడుగులు వేయండి. మీ ఓపికే ఈ జూన్ నెలలో మీకు అతిపెద్ద ఆయుధం కాబోతుంది. అయితే జూన్ 10 నుంచి 13 వరకు రాబోయే 4 రోజులు మీ ఆర్థిక మరియు వ్యక్తిగత జీవితాన్ని శాసించబోతున్నాయి. అసలు ఏం జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం. ఈ 3 రోజుల్లో కూడా మీరు డబ్బును ఎలా చూస్తున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
ఒక విత్తనాన్ని వేయగానే అది చెట్టు అవ్వదు, దానికి సమయం కావాలి. ఇప్పుడు మీరు ఆవేశంగా అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం లేదా వృధా ఖర్చులు చేయటం అంటే అప్పుడే మొలకను పీకేయడం లాంటిదనమాట. ఈ రోజుల్లో నిశ్శబ్దంగా ఒక ప్రణాళికలు వేసుకోండి. మీ ఏ వ్యాపారం చేసినా, ఏ అడుగు వేసినా 1కి 10 సార్లు ఆలోచించండి. ఇప్పుడు మీరు పడే ఈ చిన్న ఓపిక రాబోయే రోజుల్లో మీ ఆర్థిక స్థిరత్వానికి పునాది అవుతుంది. వృశ్చిక రాశి వారికి ప్రేమలో ఒక చిన్న పరీక్ష ఎదురవుతుంది. మీ బంధం నిజమైనదా లేదా కేవలం అలవాటా అనే సందేహం మీకు రావచ్చు. ఒక మొక్కకు నీరు పోయకపోతే అది ఎండిపోతుంది. కానీ ప్రేమలో చిన్న చిన్న మాటల తగాదాలు రాగానే అది ప్రేమ తగ్గడం కాదు, అర్థం చేసుకోలేకపోవడం. మీరు మౌనంగా ఉంటే దూరం పెరుగుతుంది. అదే నిజాయితీగా మాట్లాడుకుంటే బంధం బలపడుతుంది. మీకు ఎక్కడైనా ఒంటరితనం అనిపిస్తే అది మీ బంధాన్ని సరిదిద్దుకోమని వచ్చే హెచ్చరిక మాత్రమే. దాన్ని పాజిటివ్గా తీసుకోండి. పెళ్లి ఆలస్యం అవుతుందని బాధపడుతున్నారా? అసలు ఆలస్యం అంటే తిరస్కరణ కాదు, సరైన వ్యక్తి కోసం వేచి చూడటం అని అర్థం చేసుకోండి. ఒక పెయింటింగ్లో చివరి రంగు వేసే వరకు అది పూర్తి కానట్టే మీ జీవితంలోనికి సరైన వ్యక్తి రావడానికి సమయం పడుతుంది. ఈ రోజుల్లో పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి పెరగవచ్చు, కానీ గుర్తుంచుకోండి, తొందరపడి తీసుకునే నిర్ణయం మీ జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగల్చకూడదు. ఈ 4 రోజుల్లో మీలో పెళ్లి గురించి ఒక స్పష్టమైన ఆలోచన పుడుతుందండి. అది మీ భవిష్యత్తుకు శుభసూచకం. మరో ముఖ్యమైన విషయం, మీరు నిజాయితీగా ప్రయత్నిస్తున్న అడుగడుగున అడ్డంకులు ఎందుకు ఎదురవుతున్నాయండి? దీని వెనుక ఉన్న ఆ రహస్య శక్తులు లేదంటే మీకు తెలియని ఆ శత్రుత్వం ఏంటో తెలుసా అండి? బయటకు మీకు మంచిగా మాట్లాడుతూనే లోపల మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయే వ్యక్తులు మీ చుట్టూ ఉండవచ్చు. వృశ్చిక రాశి వారికి ఇది కొత్తవి కాదు. ఈ జూన్ 10 నుంచి 12 తేదీల్లో వారి మాటల్లో లేదంటే ప్రవర్తనలో మీరు ఒక స్పష్టమైన మార్పును గమనించగలుగుతారు. ఎవరు నిజంగా మీ వాళ్ళో, ఎవరు ఆశావాదులో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ దశలో ప్రతి ఒక్కరిపై విశ్వాసం పెట్టడం ప్రమాదకరమండి. అనవసరమైన విషయాల్లో స్పందించడం మానేసి కేవలం నిశ్శబ్దంగా గమనించండి. మీరు మౌనంగా ఉన్నప్పుడే మీ శత్రువుల నిజ స్వరూపం మీ కళ్ళ ముందుకు బయటపడుతుంది. ఆ సత్యం తెలిసిన మరుక్షణమే మీ జీవితం నుంచి ఒక పెద్ద భారానికి విముక్తి లభిస్తుంది. మీరు మీ కళ్ళ ముందు చాలా మంచిగా నటిస్తారండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఓదార్చినట్టే మాట్లాడతారు. కానీ మీ ఎదుగుదలను చూసి లోపల అసూయ పడుతూ ఉంటారు. మీరు ఏదైనా పనిలో విజయం సాధిస్తూ ఉంటే ఆ విజయాన్ని తక్కువ చేసి మాట్లాడడం, ఏముందులే అది అదృష్టం వల్ల వచ్చింది అని మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం వీరి లక్షణం. కొన్నిసార్లు బయట శత్రువుల కంటే కూడా మీ పాత భయాలే మీకు అతిపెద్ద శత్రువు అండి. మీరు ఏదైనా ఒక కొత్త పని మొదలు పెడదామని అనుకున్నప్పుడు గతంలో కూడా ఇలాగే చేసి ఓడిపోయావు కదా, ఇప్పుడు ఎందుకు అని మీ మనసులోనే వినిపించే ప్రతికూల ఆలోచనలే ఆ రహస్య శత్రువు. ఈ కాలంలో మీ భయమే మిమ్మల్ని ఆపుతుందండి. కాబట్టి మీ ఆలోచనలే మీకు శత్రువుగా మారకుండా జాగ్రత్త పడాలి. వృశ్చిక రాశి వారు ఎవరినైనా నమ్మితే గుడ్డిగా నమ్ముతారు, కానీ ప్రతి ఒక్కరూ మనలాగే నిజాయితీగా ఉంటారు అని మీరు అనుకోవడం మీరు చేసే అతిపెద్ద తప్పు. మీలోని ఈ అతి నమ్మకమే బయట వారికి ఈ రహస్యాలను, మీ బలహీనతలను తెలుసుకునే అవకాశం కూడా ఇస్తుంది. ఆ బలహీనతలను వాడుకునే వారే మీ రహస్య శత్రువులు. ఈ 3 రోజుల్లో మీరు ఏదైనా సంతోషకరమైన విషయం చెబితే వారు సంతోషపడకుండా ముఖం మార్చుకుంటారా లేదా అనేది గమనించాలండి. వారు ఇచ్చే సలహాలు మీకు ఉపయోగపడేలాగా ఉన్నాయా, లేక మిమ్మల్ని ఏదో ఒక నిర్ణయం వైపు తప్పుతో పట్టించేలాగా ఉన్నాయా? మీరు లేని సమయంలో మీ గురించి ఇతరుల దగ్గర ఎలా మాట్లాడుతున్నారు అనేది మీకు ఏదో ఒక రూపంలో తెలియజేస్తుందన్నమాట. ఒక మాటలో చెప్పాలి అంటే, మీరు ఎవరిని నమ్మడం వల్ల గతంలో నష్టపోయారో, ఎవరి ముందు మీ బలహీనతలు బయట పెట్టారో వారే మీకు తెలియకుండా మీ రహస్య శత్రువులుగా మారే అవకాశము కనిపిస్తుందండి. వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా డీప్గా ఆలోచిస్తూ ఉంటారు. ఈ 4 రోజులు మీ సహనానికి పరీక్ష. మీరేం చేయకపోయినా ఈ రోజుల్లో వచ్చే ఆలోచనలే రాబోయే నెలలో మీ జీవితాన్ని ఒక కొత్త మలుపులోకి నిలబెడతాయి. ఓపిక పట్టండి. ఆ మహాదేవుడు మీకు అన్ని అనుకూలమయ్యేలాగా చేస్తున్నాడు. అయితే జూన్ 10 నుంచి 13 వరకు మీ మనసు చెప్పేది ఒక్కసారి వినండి. అది మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. వృశ్చిక రాశి వారికి కుటుంబంలో బయటకు అంతా బాగున్నట్లుగా కనిపించిన లోపల ఏదో తెలియని ఉద్రిక్తత, ఒక రకమైన అశాంతి పెరుగుతుంది. ఒకరికొకరు మాటలు చెప్పుకోలేక అర్థం కాని దూరం పెరిగిపోతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే మనసు కష్టపడుతుంది. మీరు ఏంటంటే అందరినీ సంతోషంగా ఉంచాలి, ఎవరికీ నొప్పి కలగకూడదు అని చూస్తూ ఉంటారు.
కానీ అదే మీ మీద భారంగా మారుతుంది. ఈ 3 రోజులు అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించకండి. మీ మనసుకు ఏది సరైనది అనిపిస్తుందో అదే చేయండి. కొన్నిసార్లు మౌనంగా ఉండడం కూడా పెద్ద పెద్ద సమస్యలను దూరం చేస్తుంది. మీరు ఇప్పుడు చూపించే ఈ సహనమే భవిష్యత్తులో మీ కుటుంబ బంధాలను బలంగా నిలబెడుతుంది. ఈ కాలంలో శరీరంలోని నొప్పుల కంటే కూడా మనసు పడే అలసట చాలా ఎక్కువగా ఉంటుందండి. అతిగా ఆలోచించడం, నిద్ర లేకపోవడం, ఎప్పుడూ ఒకే రకమైన ఆందోళన ఇవి వృశ్చిక రాశి వారికి సహజం. కానీ ఈ రోజుల్లో వాటికి అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ శరీరం మీకు ఒక సంకేతం ఇస్తుంది విశ్రాంతి కావాలి అని. ముఖ్యంగా రాత్రిపూట గతాన్ని, రేపటిని గురించి ఆలోచించడం మానేయండి. పడక మీద కూడా వెళ్ళాక మనసును ప్రశాంతంగా ఉంచడం అలవాటు చేసుకోండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటేనే మీ శరీరం కూడా మీరు అనుకున్న పనులను వేగంగా పూర్తి చేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే అనలేదండి. ఈ రోజుల్లో మీ ఆరోగ్యంపై మీరు చూపే శ్రద్ధ మీకు రాబోయే రోజుల్లో విజయాన్ని కూడా అందిస్తుంది. ఈ జూన్ 10 నుంచి 13 వరకు మీరు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంటుందండి. మీ జీవితంలో ఎందుకు ఈ ఆలస్యాలు, ఎందుకు ఈ అడ్డంకులు, వీటికి సమాధానం దొరికే సమయం అయితే వచ్చేసిందనమాట. మీరు నిజాయితీగా ప్రయత్నిస్తున్న ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. మీరు నమ్మి మాట్లాడే వారే మీ ఎదుగుదలను చూసి లోపల కుమిలిపోతూ ఉంటున్నారు. వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులండి. కానీ మీ మంచితనమే మీకు పెద్ద బలహీనతగా మారింది. బయటకి తీపి మాటలు చెప్పేవాళ్ళు కానీ ఎవరో, లోపల కుట్రలు పన్నేవాళ్ళు ఎవరో, ఈ 4 రోజుల్లో వారి ప్రవర్తనలోనే మార్పు కనిపిస్తుంది. వారిని మీరు వేలెత్తి చూపాల్సిన పనేమీ లేదు. మీ నిశ్శబ్దం వారిని భయపెడుతుంది. అనవసరమైన విషయాల్లో స్పందించడం మానేసి కేవలం గమనించండి. సత్యం మీకు తెలిసిన క్షణం నుంచి మీ జీవితం చాలా తేలిగ్గా మారిపోతుందండి. ఇటీవల కాలంలో మీకు తెలియకుండానే మీ మనసు ప్రశాంతత కోసం వెతుకుతుంది కదా. ప్రార్థన, ధ్యానం లేదా ఒక్క విషయం నిశ్శబ్దంగా ఉండటం, ఇలాంటి విషయాల మీద మీకు దృష్టి వెళ్తుందండి. ఇది భయంతో వచ్చిన మార్పు అయితే కాదు, మీ ఆత్మ ఎదుగుదలను వచ్చిన సంకేతం. ఈ 4 రోజుల్లో కూడా మీకు ఒక సంకేతం అందుతుందండి. అది ఎవరైనా చెప్పే ఒక చిన్న మాట కావచ్చు, లేదంటే మీరు చూసే ఒక దృశ్యము కావచ్చు. ఆ సంకేతాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం, వారి బాధ్యతల కోసం జీవించారు. ఇప్పుడు మీ మనశ్శాంతిని వెతుక్కునే సమయం కూడా వచ్చింది. ఆ మహాదేవుడు మీకు చూపే ఒక ఆధ్యాత్మిక మార్గమే మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇవ్వబోతుందండి. 4 రోజుల్లో కూడా మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కానీ మీ రాబోయే ఏళ్ల జీవితాన్ని మారుస్తుందండి. అది మీ కెరియర్ కావచ్చు, బంధము కావచ్చు, లేదంటే వ్యక్తిగత జీవితము కావచ్చు. ఇప్పటి వరకు మీరు ఏ విషయంలో అయినా మీరు సందేహంలో ఉన్నారో ఇప్పుడు దానికి స్పష్టత అనేది రాబోతుంది. ఇతరుల మాటలు విని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ సమయంలో మీ అంతరాత్మ ఏం చెబుతుందో అదే ఫాలో అవ్వండి. అది చెప్పేది ఎప్పుడు కూడా తప్పనిపించదు. మీ మనసును నమ్మి మీరు తీసుకునే ఆ నిర్ణయమే రేపు మీకు గౌరవాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి వారి మనసు ఇప్పుడు 2 మార్గాల మధ్య ఊగిసలాట ఆడుతుందండి. ఒకవైపు గతంలోని చేదు అనుభవాల భయం, మరోవైపు భవిష్యత్తుపై కొత్త ఆశ. మీరు భయాన్ని ఎంచుకుంటే అదే పాత స్థితిలో ఆగిపోతారు. అదే నమ్మకాన్ని ఎంచుకుంటే కొత్త జీవితం మొదలవుతుంది. ఈ 4 రోజులు ఆ నిజాన్ని మీకు బలంగా చూపిస్తాయండి. మీరు ఎంచుకునే ఆ మార్గం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఎన్నాళ్ళుగానో మీరు మోస్తున్న ఆ బాధ, ఆ మనోవేదన ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటుందండి. ఈ రోజుల్లో ఆ బాధ మళ్ళీ గుర్తొస్తుంది. కానీ ఈసారి అది మిమ్మల్ని ఏడిపించడానికి కాదు, మీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడానికి. ఒక కన్నీటి బొట్టు, ఒక నిశ్శబ్దం మీకు విముక్తిని ఇస్తాయి. ఆ బాధను వదిలేసి ప్రశాంతంగా కొత్త జీవితం వైపు అడుగులు వేయండి. మీ జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు గమనించండి. అనుకోకుండా మీకు దొరికే సమాధానాలు, ఎవరైనా అన్న మాటలో ఉండే సందేశము, ఇవన్నీ దైవం మీకు పంపుతున్న సంకేతాలండి. మీ అంతరాత్మ ఇప్పుడు చాలా బలంగా పనిచేస్తుంది. మీరు గమనిస్తే అయోమయం తగ్గి మీ దారి మీకు స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది మిమ్మల్ని బలహీనులని అనుకోవచ్చు, కానీ మీ అసలు శక్తి మీ సహనం. మీరు మౌనంగా భరించిన పరిస్థితులు ఇక మిమ్మల్ని నియంత్రించలేవు. మీరు మాట్లాడకపోయినా మీ వ్యక్తిత్వమే మీ బలాన్ని చూపిస్తుంది. ఈ రోజుల్లో కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి మాటకు రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. మౌనమే మీకు రక్షణ కవచం. ఇతరుల అభిప్రాయాల కంటే కూడా మీ అంతరాత్మ చెప్పే మాటనే నమ్మండి. అప్పుడే అనవసరమైన గొడవలకు దూరంగా ఉండి ప్రశాంతమైన మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. జూన్ 10 నుంచి 13 వరకు మీరు చేసే ఒక చిన్న ఆధ్యాత్మిక ప్రయత్నం మీ జీవితాన్ని మార్చేయగలుగుతుందండి. ఈ రోజుల్లో పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం అయితే లేదు. కేవలం రోజుకు 10 నిమిషాలు
ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. మీకు ఇష్టమైన దైవనామాన్ని మనసులో స్మరించండి. నిజమైన భక్తి బయట ప్రదర్శించేది కాదు, మనసులో నిశ్శబ్దంగా ఉండేది. ఈ చిన్న సాధన మీ ఆలోచనలను క్రమబద్ధం చేస్తుంది, గందరగోళాన్ని తగ్గించి నిర్ణయాల్లో స్పష్టత ఇస్తుంది. ఈ శాంతి మీకు రాబోయే కాలంలో అతిపెద్ద బలం కూడా కాబోతుందండి. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో కేవలం ఒక సమయం మాత్రమే కాదండి, మీ జీవితంలో ఒక కొత్త ఆరంభం. ఇప్పటి వరకు మీరు పడ్డ బాధలు, మీరు మింగిన కన్నీళ్లు, మీరు మౌనంగా భరించిన అవమానాలు ఏవి వృధా కాలేదండి. మహాదేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. మీకు బాధ కలిగించే వ్యక్తులు, పరిస్థితులు మిమ్మల్ని వీడి వెళ్తున్నాయి అంటే అవి మీ రక్షణ కోసమేనని గ్రహించండి. ఇది మీ ఆత్మబలాన్ని మీరు తిరిగి పొందే కాలం అన్నమాట. ఈ 4 రోజులు కూడా వీలైతే ఉదయం లేదంటే రాత్రి వేళ మీ ఇంటిలో ఒక ప్రశాంతమైన చోట కూర్చొని ఒక దీపం వెలిగించండి. కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ఈ శ్లోకాన్ని 3 సార్లు పఠించండి. నమః శివాయ శాంతాయ కారణత్రయ హేతవే నివేదయామి చాత్మానం త్వం గతి పరమేశ్వరః. ఈ శ్లోకం తర్వాత ఓం నమః శివాయ అని 11 సార్లు జపించండి. ఆ సమయంలో మీ కష్టాలను, మీ బాధలను శివుడికి చెప్పకండి. కేవలం ఒక్కటే కోరుకోండి, స్వామి నన్ను సరైన దారిలో నడిపించు అని. అంతే. ఆ తర్వాత మహాదేవుడు పరిస్థితుల ద్వారా మీ జీవితాన్ని మార్చడం మొదలు పెడతాడు. గుర్తుంచుకోండి, శివుడు మాటలతో కాదు, తన కృపతో, సమయంతో మార్పును తీసుకువస్తాడు. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసారంటేనే ఇది మీకు నచ్చిన ఒక దైవక సంకేతం. నమ్మకంతో ముందుకు సాగండి. శివుడి ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ వృశ్చిక రాశికే ఉంటాయండి. ఈ జూన్ 10 నుంచి 12 తేదీల్లో మీరు ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు వారు నిజంగా నా మంచి కోరుకుంటున్నారా అని ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఆ నిశ్శబ్దమే మీకు సమాధానం చెబుతుంది. మీరు మీ రహస్యాలను, మీ ప్రణాళికలను ఎవరికి కూడా చెప్పకుండా రహస్యంగా ఉంచడమే మీరు చేసే అతిపెద్ద విజయం అండి. జై శివశంకర. వీడియో నచ్చితే మీ మనసులో ఉన్న భక్తిని కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని టైప్ చేసి తెలియజేయండి. మీ దారికి దైవం తోడుంటుంది.